రాడ్ అసలు మూవీ తీసుకుని రొటీన్ మూవీని తీసుకుని దాన్ని సగం చేసి 3 గంటల సినిమా చేస్తే అది ఇది అంతే బ్రో. ఏం లేదు బ్రో, మొత్తం రొటీనే మొత్తం. అసలు ఇంకా అసలు దీనికంటూ ఈ సినిమాకంటూ ట్విస్ట్ కూడా రొటీనే, ఎక్కడ ఏమీ ఉండదు మామూలుగా. అసలు ఇంకా దిల్ రాజ్ సినిమాలు టిపికల్ దిల్ రాజ్ మూవీ బ్రో, బోరింగ్ యాస్ ఫక్, అటర్ ఫ్లాప్. రాడ్ ఎంత మారో రాడ్. విజయ్ దేవరకొండ చేసాడు, ఎప్పుడు ఎలా చేస్తాడో అంతే చేసాడు. ఎలా ఉంది బ్రో మూవీ? బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకు? ఏం లేదు సినిమాలో, అసలు ఏం రాసాడో నాకు అర్థమైతలేదు. అసలు అందులో స్టోరీ ఏముందో నాకు కూడా అర్థమైతలేదు. నాకు 200 కోట్లు కొడతా అన్నాడు కదా, ఏంటో మరి చూద్దాం. విజయ్ అన్న వాజ్ గుడ్ ఓన్లీ యాజ్ ఆల్వేస్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థమైతలేదు. అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ అని కూడా చెప్పలేము, ఏదో సైకోటిక్గా ఉంది సినిమా. అంటే స్టోరీ మైనస్ అన్న. అసలు స్టోరీ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ సమ్మరైజ్ చేయమని చెప్తే ఏం చెప్పాలో నాకు తెలియదు. అసలు స్టోరీ లేదు సినిమాలో. ఏం నచ్చలేదు? అసలు ఏది నచ్చలేదు, సాంగ్స్ ఒకటే బాగున్నాయి సినిమాలో. ఏం ఎక్స్పెక్ట్ చేసావో ఏం లేదు సినిమాలో. నేను అట్లీస్ట్ కొంచెం డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నా, ఏం లేదు సినిమాలో. విజయ్ యాటిట్యూడ్, మృణాల్ యాటిట్యూడ్ చాలా వేరే లెవెల్లో. చాలా మంది రొటీన్ స్టోరీ డల్గా ఉంది అంటున్నారు. రొటీన్ అంటే రొటీనే ఉంది కానీ చూడొచ్చు. స్లోగా ఉంది, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అన్న చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే గీత గోవిందా ఉందా అండి? లేదండి, ఆ లెవెల్లో లేదు. కొంచెం ఐరన్ రాడ్ కాదు, రాడ్ అంతాల్సిందే. సమ్మర్లో మంచి మూవీ ఇది. విజయ్ కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇచ్చాడు, గీత గోవిందం తర్వాత మంచి కంబ్యాక్ మూవీ. హైలైట్స్ ఏంటి అసలు మూవీలో? యాక్షన్, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. స్టోరీ ప్లాట్ అసలు దేని గురించి బ్రో? ఫ్యామిలీ స్టోరీ. అంటే నార్మల్గా మన ఫాదర్ వాళ్ళు ఎంత కష్టపడతారు అని దానిపైన చూపించిండు. ఫ్యామిలీ సబ్జెక్ట్ విజయ్ సూట్ అయిందా? సూట్ అయింది. మళ్ళీ గీతం గోవిందం తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇది. స్టోరీ డల్గా ఉందంట కదా, డల్ రొటేషన్ ఉంది. అంటే నార్మల్ స్టోరీ, మన ఎవరి ఇంట్లో జరిగే స్టోరీ, కానీ సినిమా సమ్మర్ స్పెషల్గా